హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు గోదావరి రుచులలో పచ్చిరొయ్యలతో కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. దీని పేరు వచ్చేసి మీకు ములక్కాడ కోడిగుడ్లు పచ్చిరొయ్యలు అంటారండి. రుచి అయితే చాలా బాగుంటుంది మూడు కలిపి వండుకుంటే. ముందుగా అయితే మా ఛానల్ని అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా అయితే చిన్న రొయ్యలు అయితే తీసుకున్నాను నేను. ఒక కప్పు వరకు శుభ్రం చేసినవండి ఒలిచి. కోడిగుడ్లను అయితే ఉడికించినవి 3-4 తీసుకున్నానండి. ములక్కాడలు 2 మీడియం సైజు ములక్కాడలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నేను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చీల్చిన పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఇవన్నీ నేను తీసుకున్నాయి. మిగతావి ప్రాసెస్లో చూపిస్తాను మీకు. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకునండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడగా. దాంట్లో చిటికెడు పసుపు అయితే వేసి వేడెక్కిన తర్వాత మనం ఉడికించుకున్న కోడిగుడ్లని ఒకసారి దీంట్లో వేసేసుకుని లైట్గా అయితే ఫ్రై చేసుకుందామండి. మరీ హెవీగా అయితే కాదు. ఒకసారి అటు ఇటు కదుపుకుంటూ ఒక్కసారి కొంచెం పైన పొర ఒక్కసారి వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరీ హెవీగా అయితే కాదండి. వీటన్నిటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసుకుందామండి బౌల్లోకి. చూసారు కదండి. ఇప్పుడు ఆయిల్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి లో ఫ్లేమ్ పెట్టుకుని సన్నగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పెట్టుకుందామండి, తొందరగా అయితే ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో. చూసారు కదండి. 2 నిమిషాల తర్వాత కొంచెం దోరగా అయితే వేయించాము ఆనియన్స్. చూసారు కదండి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా వేయించుకోవాలి. మీకు ఎన్వి కర్రీస్కి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడుకుంటేనే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలా అయినా సరే. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న రొయ్యలను అయితే తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందామండి. వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా మీకు తెలుస్తుందండి, రొయ్యలు కలర్ చేంజ్ అవుతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసేసుకుందామండి దీంట్లో. ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా పైకి కిందకి మిక్స్ చేసుకుందాం ఒకసారి. కొద్దిసేపు కొంచెం మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే కొంచెం వీటిల్లో రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది మీకు. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, చిన్న చిన్న స్పూన్లు అండి అవి. 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీడిపప్పు పొడి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 స్పూన్ వచ్చేసి మీకు గసగసాలు. ఇవన్నీ వేసానండి. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకుంటేనే మీకు మసాలా కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే చూసారు కదా, ములక్కాడ పచ్చిరొయ్యలు వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి 2ని. దీంట్లోనే మనం సరిపడగా ఉప్పు, కర్రీకి కారం 2 స్పూన్లు వేసానండి నేను. పసుపు కొద్దిగా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం పైకి కిందకి. చూసారు కదండి. వీటన్నిటిని బాగా మొత్తం కలుపుకున్న తర్వాత అన్నిటికీ పట్టేలాగా 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తానండి నేను. మరి ములక్కాడ కుక్ అవ్వాలి కదండి, 1 గ్లాస్ వాటర్ చాలు. వేసేసి మిగిలిన మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా. దీంట్లో మనం ముందుగా ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లను కూడా పెట్టేసుకుందాం అండి, పైన వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మసాలా పొడి కూడా చల్లేసుకుందాం అండి. ఇంకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మసాలా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కదుపుకొని మొత్తం అంతా మూత పెట్టేసుకుంటే మీకు కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఎందుకంటే మీకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చూసారు కదండి. మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే కర్రీ దగ్గరగా వాటర్ అంతా ఎగిరిపోతుంది అనిపించుకుని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. మూడింటిని కలిపి వండుకుంటాం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది. ములక్కాడలు వేసాం కదండి రొయ్యల్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి మా వీడియో చూసి. థ్యాంక్ యూ అండి.